హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ని చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇళ్ల నిర్మాణాల విషయమే. ఇక్కడైతే జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల విషయమే మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదేంటో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక పంపిణీ చేసిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. అదేంటో మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్స్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందే అవకాశం అయితే కలుగుతుంది. ఇక వీడియో వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి అందించండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కొమడవోల్లో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్ల ఫైల్ అనమాట. ఇక్కడైతే మీరైతే క్లియర్గా చూడొచ్చు హద్దురాలని అలాగే ప్రజలందరినీ. ఇక లేఅవుట్లలో అయితే ఒక పండగ వాతావరణం లాగా అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేవి చేపడుతున్న నేపథ్యంలో మనకి ఈ దృశ్యం అయితే ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఇక ఈ విషయమే మెయిన్ అప్డేట్స్లోకి అయితే వెళ్దాం. ఇది మనకి సాక్షి నుంచి అప్డేట్ అయింది. ఇక ఇక్కడ మనకి హెడ్లైన్స్ ఏమంటున్నారంటే ఇక శీఘ్రమే గృహ నిర్మాణం అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది ఉంది. హెడ్లైన్స్ అయితే 22,364 ఇళ్ల నిర్మాణానికి అనుమతి, త్వరలో ఏలూరులో పనులు ప్రారంభం, 11 లేఅవుట్లలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, ఇక 10% ఓపెన్ సైట్తో కాలనీల్లో వసతుల కల్పన అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. తణుకుకి కేటాయించిన స్థలం వద్ద అయితే భూమి పూజ చేస్తున్న లబ్ధిదారులను అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది తణుకుకి సంబంధించిన ఏరియా అన్నమాట. ఇక్కడ భూమి పూజ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇక శంకుస్థాపన అనేది చేసుకుని ఇక భూమి పూజ చేసి ఇక ఇంటి నిర్మాణ కార్యక్రమం అనేది చేపడుతున్న నేపథ్యం అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇక దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా స్థలాల పంపిణీ అలాగే ఇక ఇంటి నిర్మాణాల బృహత్తర కార్యక్రమాన్ని అయితే భుజాన వేసుకున్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు అలాగే కుతంత్రాలు చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రతి పేదవాడి సొంతింటి కలను తీర్చే విధంగా అయితే మహోన్నత లక్ష్యానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మనకి ఈ విధంగా అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విషయమే మనకి 22,364 మందికి అయితే ఇక ఈ ఇళ్ల మంజూరు అనేది చేసినట్లుగా అయితే అప్డేట్. అంతేకాకుండా ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గంలో భారీ ఎత్తునైతే మనకి 539 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారు అంటున్నారు. అలాగే ప్రభుత్వ భూమి కొంత ఉండగా మరికొంత భూమిని అయితే రైతుల నుంచి అయితే సేకరించినట్లయితే మనకి సమాచారం. ఇక ఈ విషయమే 24,558 మంది లబ్ధిదారులకైతే ఇక ఈ విధి విధానంలో భాగంగా మనం చూసినట్లయితే పట్టాలు పంపిణీ చేయగా ఇక వాటిలో అయితే 22,364 మందికి అయితే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు తాజాగా ప్రభుత్వం అయితే అనుమతులు కూడా ఇచ్చింది అంటున్నారు. అనుమతులు కూడా వచ్చాయి. ఇక త్వరలోనే ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదనలు అయితే రూపొందించారు అంటున్నారు ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా ఇక మనకి చూసినట్లయితే 11 వైఎస్ఆర్ జగనన్న కాలనీల విషయమై ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ పరిధిలో ఏకంగా సుమారు 30,000 మంది పేద వర్గాల ప్రజలకైతే ఇంటి స్థలాన్ని అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక అందించాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారైతే ఇక ప్రత్యేక చర్యలు అనేవి చేపట్టారు. ఎప్పుడైతే ఈ ఏలూరు అర్బన్ పరిధిలో 14,522 మంది లబ్ధిదారులు అలాగే ఇక రూరల్ పరిధిలో చూసినట్లయితే మనకి 8,236 మంది లబ్ధిదారులకు అయితే ఈ ఇంటి స్థలం పట్టాలు ఇచ్చేందుకు చర్యలు అనేవి చేపట్టడం అనేది జరిగింది. అంతేకాక ఇక ఇంకా మిగిలిన లబ్ధిదారులకైతే ఎన్నికల అనంతరం పంపిణీ చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇక ఏలూరు రూరల్కి సంబంధించి 5 గ్రామాలు ఉన్న చోట్లయితే మనకి 11 లేఅవుట్లు అయితే వేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక ఈ 11 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అన్ని హంగులతో అయితే త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి అంటూ మనకైతే ఇన్ఫర్మేషన్. ఈ విధి విధానంలో భాగంగా చూసినట్లయితే మనకి కొమడవోళ్ళలో అయితే 3, ఇక చోదిమెళ్ళ, సత్రంపాడు, శనివారపుపేటలో ఒక్కొక్కటి అయితే మనకి
ఈ విధంగా లేఅవుట్లు అయితే ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్. ఇక పోనంగిలో చూసినట్లయితే 5 లేఅవుట్లు సిద్ధం చేసి ప్రజలకైతే ఫ్లాట్లు మంజూరు చేశారు అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే ఇక 10% ఓపెన్ సైట్తో అన్ని సౌకర్యాలు అనేవి కల్పించబోతున్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్. అదేంటంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ జగనన్న కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారు అయితే మనకి ఆదేశాలు అనేవి ఇచ్చిన నేపథ్యంలో అధికారులకు వీళ్ళైతే ఇక ప్రత్యేకమైన చర్యలు అనేవి చేపట్టారు. అవేంటంటే ఇక లేఅవుట్లలో అయితే 10% మేర ఓపెన్ సైట్ ఉంచడం, అలాగే ఇక 20 అడుగుల మేరైతే అంతర్గత రోడ్లు, అలాగే అప్రోచ్ రోడ్లు, ఇక డ్రైనేజీ, త్రాగునీరు, ఇక విద్యుత్ దీపాలు వంటివైతే ఏర్పాటు చేయనున్నారు. ఇక కాలనీలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అవన్నీ కల్పించేలా అయితే చర్యలు తీసుకోవడం అనేది తీసుకుంటున్నారు అన్నట్లు ఇన్ఫర్మేషన్. ఇక ఈ విషయమే ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఇప్పుడైతే మనకి NREGS ద్వారా ఇప్పటికే లేఅవుట్లను అనేది మీటర్ ఎత్తునైతే లెవెలింగ్ చేశారు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇళ్ల నిర్మాణానికి చూసినట్లయితే మనకి 402 కోట్లనైతే వెచ్చించబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. ఇక ఏలూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఒక్కో ఇంటికి ప్రభుత్వం తరపునైతే 1,80,000 ఇవ్వడం అనేది మనకి తెలిసిన విషయమే. ఈ విషయంలో భాగంగా స్థలాన్ని ఇవ్వటమే కాకుండా ఇక ఇంటి నిర్మాణం కోసం డబ్బులు మంజూరు చేస్తున్నారు. అంతేకాక ఇది ఏలూరు నియోజకవర్గం 22,364 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అయితే 402 కోట్ల రూపాయలనైతే వెచ్చించి ఖర్చు చేయనుంది అన్నట్లుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే మనకి ఏలూరు డిస్టిక్కి సంబంధించి అయితే చూసినట్లయితే ఏలూరు డిస్టిక్కి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక్క విషయమై మనకి 402 కోట్లనైతే మనకి ఖర్చు చేస్తున్నట్లుగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక ఇప్పటికే టిడ్కో ఇళ్ళకి సంబంధించి కూడా మనకి 2,208 మంజూరు కాగా మరో 4,272 ఇళ్లనైతే నిర్మించేందుకు భూసేకరణ కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక టిడ్కో ఇళ్ళు అయితే ₹1 ఇస్తానని ఎప్పుడైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక ఇవ్వటంతో లబ్ధిదారులు అయితే సంతోషం అనేది వ్యక్తం చేస్తున్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ విషయమే మనకి ఏలూరుకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు. లేఅవుట్లలో అయితే లబ్ధిదారులు అయితే కళకళలాడుతూ కనబడుతున్నారు. ఎందుకంటే అక్కడ పనులు అనేవి చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడైతే మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడైతే లబ్ధిదారులు భూమి పూజ చేస్తూ శంకుస్థాపన ద్వారా ఇంటి నిర్మాణ కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తున్న నేపథ్యం అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక సపోర్టివ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.